మనకు వివరంగా బోధించే దేవుని ఆత్మ సహాయం కోరుకుంటూ ఎందుకనగా ఆ ఆత్మ దేవుని సంగతులను వివరంగా మనకు బోధించడానికి మన బలపరచడానికి ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒకసారి దేవుని స్తోత్రాలు కలుగుతాం. స్తోత్రం 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 మంచి దేవుడికి మహిమగలిగిన తండ్రిగా ఆ ఆత్మ బలంతో ఆత్మాధిపత్యంతో ఆత్మీయతను వదిలినట్టుగా దేవుని కృతజ్ఞతప్పుడు మనకు అనుగ్రహించాలని నడిపించుకుంటూ దేవుని పరిశుద్ధ నేతలలో నుంచి ప్రభు యొక్క వాక్యం దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా మనం బ్రతకడానికి తోడ్పడే మాటలు మన జ్ఞాపకం చేస్తూ ఉండగా వాటిలోకి అల్లం దేవుని మహిమ ప్రేమగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ మన జీవితంలో మొట్టమొదట ఐక్యతను కలిగించేదిగా ఉన్నది. దేవుని ఆత్మ మన జీవితంలో ఐక్యతను కలిగించేదిగా ఉంది. ఎందుకు అనగా ఈ ఐక్యతను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకు మన గురించి సంగతిని వివరంగా మనకు బోధించే దేవుడిగా ఉంటాయి. మనకి దేవుడిగా ఉంది. దేవుని యొక్క వాక్యం కలిగించి ఎవరి యొక్క హృదయం కంటే ఆయన అధికులైన దేవుడిగా ఉన్నాడు. కనుక హృదయంలో ఆయన విడిగే దేవుడిగా ఉంది. దేవుని హృదయం అయితే దేవుని మాట వినాలని, దేవుని హృదయం అయితే దేవుని మాట ప్రకారం వాటి పట్టుకోవాలని ఆలోచన కలిగి ఆశ కలిగి ఉంటారో వారందరినీ కూడా ఐక్యపరిచేది పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేసే పిల్లలు మన గురించి జాగ్రత్త పడటం ఎంతో మంచిది. కనుక ఈ రోజు మనకి దేవుడు ఆయన మాటలు వినటానికి ఈ సమయాన్ని మనకి ఆయన మాటలు వినటానికి ఆయన మాటలు మన శైలి గ్రహించేటట్టుగా మనం మన యొక్క వినికిడి జీవించేటట్టుగా హృదయం గ్రహించాలి. దేవుని చెప్పారు ఆ కృత చేత మనం బలపరిచే దేవుడిగా దేవుని సందర్భంలో రాయబడిన వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాయి. పరిశుద్ధ వాక్యాలు మనం చూసినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలోకి చదువుతాం. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం గురించి మన జీవితాన్ని మనం దేవుని మాటలు మనం అన్వయిస్తుని ఆ కార్యాభివృద్ధిలో మనం అభివృద్ధి చెందడానికి దేవుడి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించిన దేవుని యొక్క మాటలు దేవుని ఆత్మ మనకు బోధిస్తుండగా ఆ ఆత్మ చేసే సంగతులు మనం గ్రహిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుని జాగ్రత్త పడటానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ గమనించినప్పుడు 15వ వచ్చిగా ఆయన బయలుదేరి మార్గమును పోతుండగా ఒకటి పరిగెత్తుకుని వచ్చి ఆ ఎదురుగా మోసంగా నిత్యజీవులకు వాడుదలకు చేయుదునని ఆయన అడిగాడు. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడొక్కడే గాని వారి ఎవరు సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు,
మోసపెట్టవద్దు, మీ తల్లిదండ్రులు సన్మానించుకో అన్న ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాడు. అయితే అందుకు అతడు బోధకుడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తూనే ఉంటుందని చెప్తారు. దేశ వారు ఆ మాటలు చెప్పిన తర్వాత ఆలోచనతో ఉన్నాడు. బాల్యం నుండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అతను చేసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి పొదురుగా ఉన్నది, నేను వెళ్ళి నీకు కలిగిన వాళ్ళని అన్ని దేవులకు పరలోక మందు నీ ధనము నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను గమనించమని చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో దేవుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినట్టుగా ఒక యవనస్తుడు ప్రమాణం చేస్తూ ఉంటున్నా వ్యక్తి ఆ వ్యక్తి ఏమవుతున్నట్టే సంతోషకుడా అని పిలిచి నిత్య వారు నేను వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటాను అనమాట. అడిగినప్పుడు దేవుని సభల వారు అంటారు సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకున్నావు, దేవుడు సబ్స్క్రిప్షన్ కాదు అని చెప్పింది. అన్న తర్వాత ఆయన చెప్తున్నాడు నేను వారసులు కావాలి, వారసులు కావాలంటే తరహా ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు ఇవన్నీ కొన్ని బాధ్యత నుండి అనుసరిస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. మాట్లాడిన తర్వాత ఏసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా ఈ మాట దేశంలో వాళ్ళు అతని మీద ఏదో ద్వేషంతో తప్పం కాదు, లేకపోతే అతని మీద ఏదో కోపంతో చెప్తాం కాదు, కానీ అతన్ని ప్రేమించి ఇంకా నేను ప్రేమపొడమైంది ఆ నిత్య జీవానికి పాత్రగా ఉండడానికి అని చెప్పేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న దినాల ప్రభు మనతో మాట్లాడుతూ ప్రేమించి ఆయన మనల్ని గర్భించే దేవుడిగా ఉన్నాడు, ప్రేమించి తన వాక్యాన్ని మనకు అందించుకునే దేవుడిగా ఉన్నాడు. ఆ వాక్యాన్ని ప్రేమతోనే మనం మన హృదయంలో వారిగా ఉంటాం. కానీ ఇక్కడికి వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే అటువంటి ప్రేమ ఏమి చూపించలేని వ్యక్తిగా ఉన్నట్టు దేవుడు యొక్క లెక్క కనిపిస్తుంది. నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్ము దేవుడికి పో, పరలోకం వల్ల నీకు ధనము కలుగుతూ నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖముఖంగా పెట్టుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అయితే దేవుడు చెప్పిన మాటకు అతను ప్రేమించి చెప్పాడు. దేవుడు ప్రేమించి అతనితో చెప్తూ వచ్చాడు. ప్రేమించి చెప్పిన ఈ మాటను ప్రేమతో తను తీసుకోకుండా ఏం చెప్తూ వస్తుంటే ఆ మాట కంట ముఖము కింద పెట్టుకున్నాడంట దుఃఖపడి వెళ్ళిపోతున్నట్టుగా దేవుని యొక్క రాష్ట్రాలు తీసుకుంది. ఈ మాటలు ఇక్కడ ఎందుకు మనకు రాసిస్తూ వచ్చారంటే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఒక మనిషి బాగుపడాలంటే, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఒక మనిషి దేవుని యొక్క స్థిరపడాలంటే దేవుని మాట చాలా విలువైన మాటలు చేస్తే మనం పడగలుగుతామో అప్పుడు మనము దేవుడు ఉద్దేశించిన రీతిగా ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉద్దేశించిన రీతిగా ఆ భాగ్యమైన స్థితిలో మనం కట్టగలిగే వారిగా ఉంటుంది. ఇతరులకు తెలియదు ఏం పొదువైనా తెలియదు, కానీ పొదువైన దాన్ని చూస్తున్నాడు ఆ పని చేస్తున్నా అని చెప్పి దాన్ని గమనిస్తూ ఉంటే ఈ వ్యక్తి మాత్రం ఇవన్నీ చేస్తూ ఉంటాను కానీ ఈ మాట ఎవరో అన్నట్లుగా ఆ మాట మీద చేసే మొక్కవాన్ని చిన్నబుచ్చుకున్న వ్యక్తిగా ఉన్నట్టు పరిస్థితులు ఉంటే సెలవు చేసినప్పుడు అప్పుడు వేసి చుట్టూ చేసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించగా ఎంతో దుర్లభపడి తన శిష్యులతో చెప్పారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు వేసి తిరిగి వారితో ఇచ్చాను తిన్నారా తమ ఆస్తి అందు నమ్మితే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించగా ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లయితే సూర్య రథంలో దూరుగా సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవరు రక్షణ పొందుతాడని ఆయన అడిగింది. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాదు, దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్యము సాధ్యమే అని చెప్తూ వచ్చారు. గమనించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుంచి ప్రభు మన జీవితాన్ని ఐక్యపరచడానికి దేవుని ఆత్మ చేసిన కార్యాన్ని మనలో వృద్ధి అవసరానికి కల్పిస్తూ ఉంటారు. ఆ ఆత్మ చేసే కార్యం ఏంటంటే మనల్ని దేవుని ప్రేమించేటట్టుగా తర్వాత దేవుని మార్గంలో నడిచేటట్టుగా ఆ ఆత్మ మనం నడిపించేదిగా ఉంటుంది. ఆ ఆత్మ చేసే సంగతిని మనం గ్రహించలేని వారిగా ఉంటుంది. దేవుని ప్రేమను మనం తగలేం, దేవుని మార్గంలో మనం వదిలేం, దేవుని యొక్క ఐక్యతను మనం కలిగి ఉండలేమన్నమాట. అటువంటి స్థితి నుంచి బిడ్డలు కలిగి వస్తూ ఉంటారు. అతన్ని దేశించి చెప్పలేదు ఆ మాట ప్రేమించి చెప్పేదని చెప్పి స్థాయి వరకు
దేవుడికి చెప్పిన మాటలు ప్రేమతో ఆ వ్యక్తి తీసుకున్నాడంటే ప్రేమతో తీసుకున్నది కాదు ముఖాన్ని పిల్లవచ్చుకున్నట్టుగా చెప్పుకుంటారు రాయబడి వచ్చింది. ఈ సమయంలో మనతో చెప్పాలన్నాడు. ఒకరోజు మనల్ని ఆయన మెచ్చుకోవచ్చు, ఇంకొక రోజు ఆయన మనల్ని గర్జించవచ్చు, ఇంకొక రోజు ఆయన మనకి ఒక ఉపమానంగా చెప్పినట్టు చెప్పవచ్చు. ఏది చెప్పినా నా మంచికి నా వేలికి అని మనం తీసుకోగలిగినప్పుడే ఆ మనసు మారి రూపాంతరం పొంది మారి కావుతాం. ఆ విధంగా తీసుకోగలిగినప్పుడు మనలో ఏ తత్వం అనేది వచ్చేది కావచ్చు జ్ఞాపకం చేస్తారు. అటువంటి మనసు మనలో లేకపోతే ఏక మనసు అనేది రాదు. ఎన్ని సార్లు వాక్యం ఉందా ఏక మనసు అనేది మనలోకి రాదన్నమాట. కనుక అటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని తిరిగిపెట్టడానికి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దేవుడు ఇష్టపడి చెప్తూ ఉన్నాడా, ప్రేమించి చెప్తూ ఉన్నాడా, లేకపోతే అతను ద్వేషించి అతను కూడా దేవుని రాజ్యాన్ని మాట్లాడుతూ కావాలి. అతను కూడా దేవుని మార్గంలో వచ్చేలా ఇష్టపడి చెప్తున్నారు. ఈరోజు మనకు గర్జించిన, ఈరోజు మనకు ప్రేమించి మాట్లాడాలి, ఈరోజు మనకు కన్నీళ్ళు వచ్చినట్టు మాట్లాడాలి. ఏం చేస్తే ఆయన మార్గంలో మనం వచ్చేయాలని దేవుడి యొక్క ఉద్దేశం. అటువంటి స్థితిలో ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. అతని ముఖం చిన్న ముఖ్యం వెళ్ళిపోయాడు, దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు చేసి వారందరికీ అంటూ ఉన్నారు, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఎంతో వెళ్ళమని తన శిష్యులతో చెప్పారు. ఎందుకు అంటూ ఉన్నాడు ఈ మాట? ఆస్తిని అతడు ప్రేమిస్తున్నాడు కానీ దేవుని ప్రేమించలేకపోతున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవునికి మనం దాసులుగా ఉండాలి కానీ తిరిగి దేవునికి దాసులుగా ఉండలేమంటారన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఈ వ్యక్తిని గురించి చెప్తూ ఉంటారు. ఆస్తి కలిగిన వాడు ఆస్తిని ప్రేమించుకుంటూ ఉంటాడు, దేవుడు దేవుడని వాడుగా ఉంటాడు. కనుక ఆ వ్యక్తి దేవుని రాజ్యం ప్రవేశించుకోలేదు ఎంతో దుర్లభము. తన శిష్యులతో చెప్పాడు. ఆయన మాటలకు శిష్యులు విస్మయమంది. ఆ మాట చెప్పిన ప్రతి శిష్యులు ఆశ్చర్యపోతూ వచ్చారు. అందుకు వేసి తిరిగి వారికి ఇస్తారని వస్తున్నారా? తమ ఆస్తి ఎందు నమ్మకం వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఎంతో దుర్లభము. అలా ఆస్తి ఎందు నమ్మకం వారు దేవుని రాజ్యంలో ప్రవేశించమనేది ఎంతో దుర్లభము. ఎందుకు అనగా ఆ ఆస్తి అనేది జరిగిపోయేది. దేవునితో సహవాసం అనేది ఇంకా ఉన్నతమైన స్థితులకు మన తీసుకునేది కనుక ఆస్తిని నమ్ముకున్న వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించమనేది ఎంతో దుర్లభమైనదని చెప్తూ ఉంటాడు అనమాట. నిజాలు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు వచ్చి దేవుని సంగతులు మనకు బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని కానీ మన జీవితంలో ఉన్న దేవుని ఆయస్కారం కానీ మనలోనికి ఉద్యమం చేసినట్లుగా ఆ ఆత్మ మాట్లాడుతూ ఆత్మ మనలో బలపడుతుంది. అటువంటి సమయంలో మనం ఆత్మ చేసే కార్యానికి మనం ఒప్పుకునే వారిగా ఉన్నది, లోబడే వారిగా ఉన్నది. ఆ విధంగా లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తున్నారు, ఆస్తిని ప్రేమిస్తున్నారు, ఆస్తిని ప్రేమిస్తూ ఉన్నారు. అటువంటి స్థితి ఉంటే దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తాడు అంటే ప్రవేశించలేదు. కనుక దేవుని రాజ్యానికి ప్రవేశించేటట్లుగానే ఆస్తి ఏం చేస్తున్నట్టే ఆ ఏక మార్గంలో మనం నడిపించుకోవచ్చు. ఆస్తి ఏం చేస్తూ ఉంటున్నట్టు దేవుని యొక్క స్థిరమైన మార్గంలో మనం నడిపించుకుంటాం. కనుక ఆ మాటలు ఇక్కడ గ్రహిస్తున్న స్థితిని ఏం చేస్తున్నారు? విస్మయం వారిగా ఉన్నారు. మళ్ళీ తర్వాత ఆస్తిని నమ్మకం వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు. ధనవంతుడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలంటే ఎంత సూర్యగతంలో ఇంకా జ్ఞాపకం చేస్తున్నారు. ధనవంతుడు ప్రవేశించడానికంటే ఉంటే సూర్యగతంలో అనేది ఎంతో సులభంగా ఉంటుంది అంటారు. ఇక్కడ దేవుని మాటలు మనం వినేటప్పుడు ఆ మాటలు మనం దేవుని మాటగా మనం గ్రహించుకుని దేవుని మాటకు విజయించి లోపడి ఆ కార్యాభివృద్ధిని మనతో కలిపేటట్లుగా ఆ మాటకు మనం అప్పగించుకున్నప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసులుగా దేవుని రాజ్య ప్రవేశం చేయగలిగిన వారిగా ఇంకా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విషయాలు మనం ఇంటికి పెడుతూ ఉంటామంటే ప్రేమ కలిగినటువంటి మనల్ని ప్రేమించి మన ప్రేమతో మనం వచ్చేయాలని ఈ విషయాలంటే మనకు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ వద్దినప్పుడు ఇది మనం కలిగినట్టు వాళ్ళు చదువులో ఉన్నతమైన స్థితికి రావాలనుకుంటే వాళ్ళకి టీచర్ ఏం చేస్తూ ఉంటుంది, బోధిస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. రోజు రోజుకి నేర్చుకుని వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే బోధిస్తూ ఉంటారు, నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయి ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు నేర్పిస్తూ ఆ ఆత్మనిస్తూ మనకు నేర్పిస్తున్న సంగతులను బట్టి మనల్ని మనం శ్రద్ధ చేసుకునే వారిగా దిద్దుకునే వారిగా ఉన్నాం. ఆ నేర్చుకున్న దానిపైన మనల్ని చదువుకునే వారిగా మనం ఉన్నాం. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు
మన జీవితం దేవుడికి అనుకూలంగా మార్చబడుతూ ఉంటది. ఒకవేళ ఆ విధంగా లేకపోతే అంటాడు సూర్య వర్గంలో ఎంతైనా తీరుతుందేమో కానీ ఆ లోక రాజ్యంలో ఈ ధనవంతుడు ప్రవేశించలేదు అంటారు. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి ప్రవేశించలేదు అంటే ఆశ్చర్యపడుతూ ఉంటాడు. సూర్య వర్గం వంతైనా దొరుకుతున్న ధనవంతుడు ప్రవేశించలేదంటే ఇంకా ఆశ్చర్యపోతూ వచ్చాడు. అట్లయితే ఎవరు రక్షణ పొందగలరని ఆయన యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమర్థము సాధ్యమే అని దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లు ఇక్కడ రాయబడిన మాటల మధ్య ప్రభు మనకు చూస్తుంది ఏంటంటే ఆయన మాట వింటే ఆ మాట ద్వారా దేవుడు ఏం జరుగుతున్నదంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ మాట వినలేదన్నప్పుడు ఎంతైనా పోతుందేమో కానీ తీరు పెట్టలేమని ఈ మనుషుడు వినలేడు అని చెప్తూ ఉంటాడనమాట. కేవలం దేవుని నామ మహిమార్గంగా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాదు దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి మనము వచ్చేటానికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఈ రోజు మనకి ప్రభు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతుంటే మనము ఆయన సన్నిధికి వచ్చి ఏకాత్మతో ఏక మార్గంలో మనం నడవటానికి దేవుడు తన వ్యక్తి మాటలు చెప్తూ ఉంటాడు. ఇది నాకు తెలిసింది, ఇది పలానప్పుడు చెప్పింది అని మనం అనుకుంటే మనం ఏమవుతున్నామంటే ఆత్మలను చేసే ఏకత్వంలోనికి రాని వారంగా ఉంటున్నాం. ఆత్మ చేసే ఏకత్వంలోనికి రాని వారంగా ఉంటుంది. ఆ విధంగా ఉండక మన మనసుని సరిచేయడానికి చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఉండక దేవుడు చెప్పినప్పుడు చెప్పింది మనం వినేవారంగా ఉంది. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే నన్ను గురించి నిన్ను గురించి వర్తమాన భౌతిక కాలంగా ఎరిగిన దేవుడుగా ఉంది. మన కాలం అంతా మన సమయం అంతా ఆయన ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడు చెప్పిన సంగతుల్ని మనము ఈ రోజు దేవుడు నాతో ఇంకా మాట్లాడుతున్నాడని అన్ని దేవుడి ద్వారా దేవుడి నామాన్ని మహిపరిచే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు కలుగుతున్న రీతిగా ఆయన మాట విన్నప్పుడు మనకేం కలుగుతూ ఉందంటే బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిలో మాట వినలేదు, తర్వాత వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్న వ్యక్తులు వెళ్ళిపోయాడు. తన బుద్ధి ఏమైపోయిందంటే పెద్దదిగా కనబడుతూ ఉంటుంది అనమాట. మాట విని లోబడితే ఆ బుద్ధి మంచిదిగా కనబడుతుంది. అందుకే రోజు కూడా ఆయన చెప్పేది ఏంటంటే దేవుని మాట విని ఆ మాట ప్రకారం మనం నడుస్తుంటే ఆ మాటలో ఉన్న జ్ఞానము, ఆ మాటలో ఉన్న బుద్ధి వివేకము మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే ఆ రీతిగా మనం బలం పొందుకునే వారంగా ఉంటాం. చివరికి దేవుని వాక్యాలు చూస్తే వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే అని చెప్తూ ఉన్నారు. ధనవంతుడు ప్రవేశించాడు, ఎంత చూసి భక్తులకు వస్తుంది అన్నప్పుడు వారు ఆశ్చర్యపరచాలి బట్టి అంటూ ఉన్నారు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. కనుక సమస్తము సాధ్యమైన దేవుని మాత్రం మనం వినాలా వద్దా? వినాలి. సమస్తము సాధ్యమైన దేవుని మాత్రం మనం వినాలి. మనుషులుగా మనకు కొన్ని సాధ్యమవుతుంది, కొన్ని అసాధ్యమవుతుంది. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమైన దేవుని మాట మన వినటం వలన అసాధ్యమైన దాన్ని ఆయన సాధ్యపరచగలిగిన దేవుడుగా ఉన్న దేవుని సంకల్పనగా కనుక దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఏమో అనుకుంటాం ఇది కావటం లేదు, ఇది అవసరం లేదు, పనికిరాని మనము బాధపడే వారిగా దేవుని మాట వింటే ఆ మాట ద్వారా దేవుడు చేస్తున్నాడంటే అసాధ్యమైన దాన్ని సాధ్యపరచుకోవచ్చు. మాట వినలేదనకు అసాధ్యమైనది మన కళ్ళెదుట అసాధ్యంగానే కనపడుకోవచ్చు. అందుకే చేశాడు మనుషులకైతే అది అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. కనుక దేవుని పిల్లలుగా దేవుని ఇంటికి వచ్చిన మనం దేవుని యొక్క సన్నిధానంలో వాక్యాన్ని పిలిచిన మనం అందరం కూడా మాటలు విని బలం పొందుకుని ధైర్యం తెచ్చుకుని జ్ఞానము కలిగి వివేకము కలిగి ఆయన ప్రకృతి యొక్క వృద్ధి దేవాలయంగా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క యవనస్తులతో అట్లా చెప్పిన తర్వాత ఏం చెప్పినప్పుడు వారు చెప్పిన ఈ మాటలు మనం గమనించినప్పుడు తర్వాత 28వ వచనంలో పేతురు
ఇచ్చినప్పుడు ఆ మాటలు చెప్పిన తర్వాత అసాధ్యము అది దేవునికి సాధ్యము చెప్పిన తర్వాత ఆ విషయం చెప్పిన తర్వాత పేదలు అంటున్నారు, ఇదిగో మేము సమస్తమును ఆ వ్యక్తి విడిచిపెట్టి రమ్మంటే రాలేదు. అయితే మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగను. అందుకు యేసు విద్యలను నా నిమిత్తము వార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లులనైను తల్లిదండ్రులైనను పిల్లలనైను దేవులనైను విడిచిన వాడు ఇప్పుడు నిజమందు ఇంటితో పాటు 100 అంతలుగా పిల్లలు అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను దేవులను రాబోయే లోకమందు నిత్యోమును పొందని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. అన్ని కలిగిస్తాం. ఇతను విడిచిపెట్టి రమ్మంటే విడిచిపెట్టి రాలేని ఉన్నారు. అయితే విడిచి వచ్చిన చేతులు అడుగుతూ ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ నువ్వు తెలుసుకొని ఇవన్నీ తీసుకొచ్చు అయితే 3 అంతలుగా నువ్వు ఫలాన్ని పొందబోతున్నావని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఆ మాటలు చెప్పిన తర్వాత ఎప్పుడైతే వచ్చే అంటూ ఉన్నారు, మొదటి వారు అనేకులు కడపటి వారు విధులు, కడపటి వారు మొదటి వారు విధులని మాట్లాడుతూ వచ్చే ప్రభు వారు. అది మీరు గమనించే వాక్యాన్ని దేవుళ్ళ నేర్తాను. ఈ వ్యక్తి మొదటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఎవరొచ్చు ఏం చేసుకున్నాడు, నేను బాల్యము నుండి అనుసరిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. కానీ చేతుడు ఎప్పుడు దేవుళ్ళ గమనిస్తాము. యవనస్తుడు గానే బాల్యం నుంచి ఎన్ని తెలియకొని యవనస్తుడిగా ఉండగా అతడు నెలవేసుకుంటూ ఉండగా ఏసుప్రభు వారికి అతను పిలిచినప్పుడు ఏసుప్రభు వారికి ఎంత వెళ్ళిపోతూ వచ్చినట్టుగా దేవుడు కలిగిస్తుంది. అయితే మొదటి నుంచి వ్యక్తులుకున్నాడు, నేను బాల్యం నుండి కూడా నేను అన్నింటినీ అనుసరిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఏసం చెప్తూ ఉన్నాడు గొప్ప మాట దగ్గర, మొదటి వారు అనేకులు కడపటి వారు విధులు, కడపటి వారు మొదటి వారు విధులు అని చెప్తూ ఉన్నాడు అనమాట. మాట వినకపోతే అది దేవుడి యొక్క ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోకపోతే, దేవుడు మనకు తెలియపడుతున్న మాట ప్రకారం మనం నిలకడగలి నిలవకపోతే ఆ మొదటి వాడు ఏమవుతుందంటే కడపటి వాడు అవుతున్నాడు. కడపటి వాడు చివరి వాడు అవుతున్నాడు. తర్వాత కడపటి వాడు మొదటి వాడు విధులు, కడపటి వాడు మొదటి వాడు అయ్యే వాడిగా ఉండాలి. చివరికి వచ్చిన వ్యక్తి మాట వెళ్ళాగా, చివరికి వచ్చిన వ్యక్తి లోబడికి వచ్చిన ఆ వ్యక్తి ఏమవుతుందంటే మొదటి వాడు అవుతున్నట్టుగా దేవుడి కలిగిస్తున్నాం. ఈ యొక్క సంగతిని జ్ఞాన ప్రభు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారంటే ఆయన ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే వారిగా మనం ఉన్నాం. ఆ కాపాడుకోవడానికి చెప్తూ ఉన్నాడు, దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము, దేవుని మాట లోబడుట ఎంతో మేలు, ఎంతో మంచిది. కాబట్టి ఆ మాటని మనం వెంబడించే వారిగా ఉండాలి. ఆయన చెప్పిన మాటల్లో ఆయనకు సమస్తము సాధ్యమే. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన మాట చెప్పిన దేవుడికి సమస్తము సాధ్యమే. నన్ను పిలిచిన దేవుడికి సమస్తము సాధ్యమే. నాతో మాట్లాడుతున్న దేవుడికి సమస్తము సాధ్యమే. నన్ను బలపరుస్తున్న దేవుడికి సమస్తము సాధ్యమే. నన్ను వెలుపరుస్తున్న దేవుడికి సమస్తము సాధ్యమే. ఆ దేవుని మాట మనం విని లోబడే వారిగా మనం ఉండాలి. విని దానికి లోబడిన స్థితిలో ఈ వ్యక్తి ఏమవుతున్నాడంటే ఇప్పుడు కడపటి వాడు అవుతూ ఉన్నాడు. మొదటి వాడు కాక కడపటి వాడు అవుతుంది. ఒకవేళ దేవుని విశ్వాసాలు వస్తుంది, ఆ వ్యక్తి దూరంతలుగా ఫలాన్ని పొందుకుంటున్నాడు, నిత్యోద్యోగాన్ని పొందుకుంటున్నాడు. దేవుని యొక్క లక్షణాలు అంటే దేవుని కూడా పోగొట్టుకోవాలి. దేవుని సరిగానే మనము ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తూ ఉన్నామా, ఉద్యోగం చేసుకోలేదు నిజంగా చెప్తూ వచ్చారు. ఆయన పిలుస్తూ ఉంటే వాళ్ళు పొలం పడికి వెళ్తున్నాం అన్న, వ్యాపారం చేసుకుంటున్నాం అన్న, ఏం చేసినా దేవుడు పిలిచినప్పుడు మనం లోబడుతున్నాం. దాన్ని ఏం చేస్తుంది, అంతలా వాళ్ళని అనుగ్రహించుకోవాలి, దాన్ని మేలుగా మార్చుతూ ఉన్నాం. మనకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తుంది. ఇల్లు గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్న దాన్ని బట్టి దేవుని ఆత్మ మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని పిల్లలంగా మనం బ్రతకాలి.
దేవుడి యొక్క సన్నిధానంలో మన బతులు కలిసి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అదేవిధంగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రేమమయుడు ఏసయ్య ప్రేమ ఇక్కడ ఈ వ్యక్తిని ప్రేమించాలని చెప్తూ వచ్చారు. ఈ వ్యక్తిని ద్వేషించే, ఈ వ్యక్తి అంటే అసూయపడే, ఈ వ్యక్తి అంటే ఈర్ష్యపడే కాదు, ఈ వ్యక్తిని ప్రేమి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం అంటే తమ్మును నడిపించుకోకూడదు, నడిపించిపోతున్న దాన్ని రద్దు రక్షించడానికి ఆ వ్యక్తిని దేవుని యొక్క నిర్ణయం తొలగించుకోండి అన్నమాట. అటువంటి స్థితిలో మరి నశించుదారిని రద్దు రక్షించినప్పుడు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. రక్షించిపోతున్న దాన్ని రద్దు రక్షించడానికి ఆలోచి కనుక మనం ఎక్కడ నశించిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ దూరం అవుతున్నాం, వీటన్నిటి ఆయన విరిగడు కనుక వర్తమాన భవిష్యత్ కాలం విరిగడు కనుక ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటారు, ఆయన గర్జిస్తూ ఉంటారు, ఆయన ప్రేమించి చెప్తూ ఉంటారు, ఆయన బలపడుతూ ఉంటారు. అది గ్రహించుకుని మనం నిలబడే వారిగా ఉండాలి. ఈ వ్యక్తి నశించిపోకూడదని ఆ వ్యక్తితో మాట్లాడినట్టు ఆ వ్యక్తి కలిగించుకోండి. ఆ రీతిగా ఉండక దేవుని నామం మహిమార్గంగా నన్ను నాతో మాట్లాడుతున్న దేవునికి సమస్తము సాధ్యము, నాతో మాట్లాడుతున్న దేవుడు సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు అని దేవుని నామాన్ని మనం గణపరిచి దేవుడు చూపడే వాళ్ళంతా ఇంకా చెప్పి దేవుని యొక్క వాక్యపడదు. ఈ రక్షించడానికి వచ్చిన దేవుడు మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనతో మరిగా ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత మనం అదే సన్నిధానంలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పోషించినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ దేవుని పొరపాటుగా నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి దేవునికి మంచి కడుపున కాక ఆదరించేది, పోషించేది, సంరక్షించేది. ఎందుకు అనగా నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి దేవునికి మంచి కడుపున కాక ప్రేమమైన ప్రేమ వాళ్ళ దాటిగల ప్రేమగా జ్ఞాపకం చేసుకున్నారు. మొదటి వాడు కడపటి వాడు, కడపటి వాడు మొదటి వాడు అంటారు. కడపటి వారమైన మొదటి వారిగా దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టంగా మనం జీవించే వారిగా ఉండాలి. అంతేకాని మన పితరుని నిజంగా చేయలేదు, లేకపోతే మన తల్లిదండ్రులకు నిజంగా చేయలేదు, మనమే ఎందుకు నిజంగా చేసుకోలేదు చెప్పి మనం అనుకున్నట మాటకి నిజంగా మనం చూపిస్తాం. ఆ మాట ఏం చేస్తుంటే మనకు రక్షణ కలిగిస్తూ ఉంటుంది. దేవునికి మంచి కలుగులు కాక ఆ మాట మనం ఏం చేస్తుంటే నీరంతలుగా ఫలింపు చేస్తూ ఉంది. పేతురు దేవుని మాటలు విని వాళ్ళని విడిచిపెట్టేసాం. ఇంటి వచ్చిన ఆ పేతులతో దేవుడంటూ ఉన్నాడు, ఎందుకంటే వారు అంటూ ఉన్నాక 3 రెట్లు ఫలాన్ని పొందుకుంటారు అని చెప్తూ ఉంటారు. దేవుడికి మంచి కలుగుల కాక కనుక పిలిచి వేస్తున్న విశ్వాసం ద్వారా మనం బలవంతులే కావాలి. ఆ విశ్వాసం ద్వారానే మనం భాగ్యవంతులే కాదు. ఆ విశ్వాసం ద్వారానే మనము దేవుని స్థిరపడి దేవుని నామం మహిమార్థంగా వర్ధించిన వారిగా ఉన్నాం. ఈ వ్యక్తి బాల్యం నుండి అనుసరిస్తూ ఉన్నాడు కానీ నేను హత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం పడకూడదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇవన్నీ అనుసరిస్తున్నాడు కానీ దేవుడు కొంచెం చేసే మాటలు లేకపోయాడు. దేవుడు ప్రేమించి చెప్పిన మాటలు లేకపోయింది. అసలు అయితే ఈరోజు మనకు వ్యక్తిగతంగా మన ఆత్మనాన్ని బలపరిచి వ్యక్తిగతంగా మన జీవితాన్ని ఎదుగుతూ మనకు క్షేమాన్ని ఇవ్వడానికి ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నశించుకోవాలి, నశించిపోయి దాన్ని వెనక రక్షించాలని వచ్చిన దేవుని దగ్గర ఇది నేను నాకు ఏమేం చేస్తున్నాను, ఏ ఉపకారం తన వాక్యంలో ఉన్న ఏ ఉపకారం నాకు చేస్తున్నా అనేది మనం గ్రహించుకుని ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడటం ఎంతో మంచిది. అదే రీతిగా పరిశుద్ధ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు యొక్క నేత్రాలను మనం గమనించినప్పుడు దేవుడి యొక్క వాక్యం దొంగతనం చేయడానికి వస్తుంది, దొంగ హత్య చేయడానికి వస్తుంది అని రాయబడుతుంది. ఏసు ప్రభువు వారు వచ్చి నేను మనకు అంటే రక్షించడానికి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుంది. ఈ వ్యక్తి మనసును ఇప్పుడు ఎవరన్నారంటే నా ఆస్తులంతా అమ్మి నేను చెప్పినట్లుగా నేను నడుచుకుంటే నేనేం కావాలి అని పెద్ద ఆలోచన
ఇప్పుడు కలిగించి కలిగించగానే ఏం జరిగినట్టే అతడు హత్య చేయబడ్డట్టుగా, అతడు చంపబడ్డట్టుగా, ఇప్పుడైతే నిత్య రాజ్యానికి వారసుడిగా బ్రతకాలనేసి ఈ యొక్క సైనిక విధంగా నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా, విచారం చేయకుండా, మరి అబద్ధ సాక్షులు పలకకుండా ఉన్న ఈ జీవితానికి ఆశపడా దొంగిలించాడు. ఆ వ్యక్తిని హత్య చేసినట్టుగా దొంగిలించింది. మనకు దేవుని యొక్క వాక్యం వస్తే దేని పరంగా రక్షించాలి. వాక్యానికి విధేయత చూపించకపోతే ఈ మనసును దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ప్రేరేపించి ఆ దొంగ వచ్చే దేని కొరకంటే దోచుకోవటానికి, ఆ దొంగ వచ్చే దేని కొరకంటే హత్య చేయడానికి కలిగిస్తాం. అటువంటి స్థితిని ఇచ్చి దేవుడు మనకు విడుదల ఇచ్చి దేవుని మహిమార్థంగా బ్రతకడానికి ప్రాప్తం చేస్తుంది. ప్రేమగలిగిన దేవుడు వచ్చేది ప్రభుత్వ వస్తారు. స్వార్థ 10వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెల పోవు ద్వారమును నీలే నాకు నుండి వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము లేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు దేశమేస్తూ ఉండను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపలికి వచ్చిన ఎడల ఆయన చెప్తూ ఉన్నా. ఆయన మాట ద్వారా మనం ఆ లోపలికి ప్రవేశించినట్టుగానే మనం విధేయత చూపించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుందంటే రక్షించబడుతూ ఉన్నాడు. తర్వాత లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత వేస్తూ ఉండదు. దొంగతనములు, హత్యలు, నాశనములు చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్యలు చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాదు. దేవుని యొక్క లేఖనాలు మనం వింటూ ఉండగా యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉండండి. ఆ వ్యక్తిలో ఏం జరిగిందంటే దొంగ ప్రవేశించి దోచుకుపోయాడు. ఆ రీతిగా ఉండక దేవుని మాటకు విధేయత చూపిస్తూ, దేవుని మాటకు లోపడి దేవుని వాక్యం మనం వెంబడిస్తూ ఉంటే అప్పుడు మనకు రక్షణ కలుగుతూ ఉంటుంది. తర్వాత ఆయన త్వరని ఆ గదిలోకి ప్రవేశించి ఆ ద్వారం మీద ప్రవేశిస్తే మేత వేస్తూ వెలుపలికి పోతూ బయటికి వస్తూ మేత వేసే వారిగా ఉంటారని కలిగిస్తూ రకమైనటువంటి దినదినాభివృద్ధిని ఆయన కలిగించే దేవుడు. దేవునికి పన్ను కలుగునగాక. చెబుతూ ఉండగా వ్యసన పడ్డా, చెబుతూ ఉండగా వ్యసన పడ్డ ఆ వ్యసనాన్ని దేవుడు పడుతుందంటే దేవునికి ఆయాసకరమైంది. ఆయాసకరమైంది. రచన పడేవారిగా ఉండక పరిశుద్ధ లేఖనాలు కలిగిస్తూ రచన పడొద్దు అట్లా రచన ఏం చేస్తున్న మనిషికి పిలుస్తారు. పరిశుద్ధ వార్తలు చేసుకోలేదండి. అధ్యాయము 1వ వచనం. పెద్దవాళ్ళు చేసి వ్యసన పడకము, ఈ స్వార్థం చేయవాళ్ళు చేసి వ్యసన పడకము. ఈ వ్యసనము, ఈ వస్త్రము పరిచయం కలిగేసుకోవద్దంటే శరీరాన్ని పాటు చేసేదిగా ఉంటుంది, నాశనం చేసేదిగా ఉంటుంది. అంతేకాదు ఆత్మని పాడు చేసేదిగా ఉంటుంది, నాశనం చేసేదిగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఉండకుండా ఈ మాటకి ఇది వారంగా మనం ఉండాలని పరిస్థితి ప్రేమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు తన ఆయన ఉండాలంటే ఆయన హృదయం బట్టి చెప్పుకునేవాడు.
ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆయన హృదయంలోకి ఈ రోమణంలో వెళ్ళకుండా చేసేవాడు విషయం చేస్తూ అంటే రక్షణ పడి వెళ్ళిపోతాడు. నేర్పిస్తూ ఉంటారు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఇప్పుడు రాయబడిన మాటలు ఇప్పుడు తర్వాత దేవుని స్వార్థ 10వ అధ్యాయం 10వ చదువుతూ వచ్చాం. దొంగ దోచుకునే వాడిగా నాట్యం చేసేవాడుగా అతి చేసేవాడుగా వస్తూ ఉన్నాడు. అయితే గొర్రెలకు జీవమును కలుగుటప్పుడు అది సమృద్ధిగా కలుగుటప్పుడు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. దొంగ ఆ విధంగా వస్తున్నాడు. గొర్రెలకు జీవము కలుగుటప్పుడు అది సమృద్ధిగా కలుగుటప్పుడు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. ఇప్పుడు నేను సమృద్ధి అయిన దేవులోకి ప్రవేశిస్తారంటే వ్యక్తి దేవులోకి ప్రవేశిస్తారంటే ఏం చేయాలని ఆయనే అడిగితే ఆయనే సమాధానం చెప్తూ వచ్చాడు. చెప్పిన సమాధానాన్ని బట్టి నడవలేని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మనకి వాక్యం ఎందుకు అందిస్తూ ఉన్నారంటే సమృద్ధి అయిన దేవులకు మనం ప్రవేశిస్తాం. గొర్రెలకు జీవము కలుగుతూ అది సమృద్ధిగా కలుగుతూ నేను వచ్చి నిశ్చయముగా చెప్పిస్తూ ఉన్నాను. చెప్పే దేవుని మాత్రం మనం ఎన్నప్పుడు ఏం సంపాదించుకుంటామంటే సమృద్ధిగా దేవాన్ని సంపాదించుకుంటాం. చెప్పే దేవుని మాత్రం మనం విన్నప్పుడు మనకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుని చేతిలో మనం ఉంటున్నాం. మన కార్యాలైన సాధ్యపరచగలిగే దేవుడిగా ఆయన ఉన్నాడని చూస్తూ ఉంటాడు. అంతేకాదు చెప్పే దేవుని మాత్రం మనం విన్నప్పుడు చేతులు అడిగిన రీతిగా మరి నేనేసి మా సంగతి అడిగినప్పుడు మీరు మీరంతలుగా ప్రతిఫలాన్ని పంచుకుంటారు. నిశ్చిత వాళ్ళకి పాత్రలు చెప్పేసి దేవుడు యొక్క లక్ష్యాన్ని మనం చదువుతూ వచ్చి ఆ విధంగా ఆయన మాట విన్నప్పుడు దేవుడికి దేవాన్ని ఇచ్చే మాట ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు ఇన్ని గొప్ప మేలు మనకు జరుగుతుంది. ఈ మేలు మనం అనుసరించి దేవుడు మనం మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ఇంతే కాకుండా దేవుడు ఇంకా మన జ్ఞాపకం చేస్తున్నారు. అంతటి వాక్యం నుంచి ప్రభు చెప్పిన మాటలు మన జ్ఞాపకం చేస్తున్నారు. మనము మన ఎదుట ఆయన 2 దారులు పెట్టారు. 2 దారులు, ఒకటి జీవానికి పోయే దారి, ఒకటి మరి నాట్యానికి పోయే దారి. జీవానికి పోయే దారిని మనం కోరుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మాటలో వినాలి. ఆయన మీ దగ్గరకు వచ్చాడు, దీంతో పెట్టాడు అనుకోండి, ఆత్మీయం మీ దగ్గరకు ఇవ్వాలి. ఆయన మాట వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే జీవముకు పోయే మార్గంలో మనం ప్రవేశించేవాళ్ళం. లేకపోతే ఆయన మన దగ్గరకు వచ్చి అమ్మ మీరు ఈ రోజున అలాంటి వారికి ఆహారం పెడుతున్నాడు, ఆహారం పెట్టమన్నాడండి. మనం ఆహారం పెట్టినప్పుడు ఆయన మాట మనం విన్నాం. ఆ మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? జీవానికి నడిపిస్తుంది. అయితే వస్త్రం అన్నాడు అనిపిస్తుంది. వస్త్రాన్ని మనం ఇచ్చినప్పుడు ఆ మాట ఇందాన్ని బట్టి మీరు ఎక్కడికి నడిపిస్తుందంటే జీవానికి నడిపిస్తుంది. కనుక దేవుని మాట ఎంతో విలువైన మాట, ఎంతో చేస్తున్నది. ఈ 2 మార్గాన్ని మనం ఎదుటి పెట్టి ఏది కావాలో నువ్వు కోరుకో, ఏది కావాలో నువ్వు కోరుకో. ఎందుకంటే ఒకటి జీవపు మార్గం, ఇంకొకటి మరణ మార్గం. అయితే ఏది కావాలో నువ్వు కోరుకునేటప్పుడు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎంత కాలము కాలము 30 అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఒక నిమిషం 11వ వచనం చదువు. అదే అధ్యాయం
దేవునికి మహిమ కలుగునగాక. ఈ మార్గాన్ని ముందు వచ్చి ఆ మార్గంలో ఉన్న వెనకాలకి చెప్తూ ఉన్నారు. నేడు నేను మీ సాధన చేసి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు. నేను చెప్పేది కఠినమైనది కాదు, తర్వాత దూరమైనది కూడా కాదు. మనము దాన్ని ధరిస్తున్నట్టు ఎవరు ఆకాశంలోకి ఎత్తిపోయి మన యొక్క దాన్ని తెచ్చుకుని అని అనుకోవటానికి అది ఆకాశం ఉండాలి కాదు. తర్వాత అని నీవు అనుకునేటప్పుడు అది ఆకాశం ఉండదు కాదు. మనము దాన్ని ధరిస్తున్నట్లు ఎవరు సముద్రము దాటి దాన్ని మన యొక్కకు చెప్పులని నీవు అనుకునేలా అది సముద్రం అద్దరిని పెంచినది కాదు. నీవు దాన్ని అనుసరించటప్పుడు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది. నీ హృదయమున నీ నోట ఉన్నది. ఈ మాటలు మన హృదయం ఇస్తున్నారు, మన నోట అనుసరించాలి. ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది, లేకపోతే సముద్రపు అద్దరిలో ఉంది అని కాదు. అది మనలోనే ఉంది, మన హృదయంలో ఉంది. దాన్ని అనుసరించాలి అని చెప్తున్నారు. తర్వాత చూడము నేను నీకు జీవమును మేలును మరణమును కీడును ఎదుట చూసి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను దర్శించుకొని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అసలు చేసిన నీవు స్వాధీనపరుచుకుంటా ప్రవేశించే దేశంలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు స్పంద కలగడగాక. ఆ మాటను మనం అనుసరించినప్పుడు నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు నువ్వు స్వాధీనపరుచుకునే దేశంలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు కలిగిస్తూ ఉన్నాడన్నమాట. మనకు ఆశీర్వాదం మన దట్టనది అనేది చెప్తూ మనకు ఆ మాటలు ఎక్కడో లేదు, మన హృదయానికి మన వెనుకలు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన మాటలు మనం అనుసరించినప్పుడు మనల్ని ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉన్నది. తర్వాత గమనించినప్పుడు అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినగలక విడవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన మీరు నిశ్చయముగా దర్శించుకోవద్దని స్వాధీనపరుచుకున్న యువత్వానికి రాకపోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండగలను. నేను మీకు తెలియజేస్తున్నాను. నేను సోమలో మఠంలో ఆశీర్వాదాన్ని ప్రాప్తులు నేను మీ ఎదుట నుంచి భూమి ఆకాశముల మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఏం చెప్తున్నాడు? మీరు తిరిగిపోయే తండ్రి, నీవు విడవల్లక ఏడవబడిన వారిగా ఉండకూడదు, హృదయాలు తిరిగిపోయేవిగా ఉండకూడదు. దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన ప్రేమించే వారిగా ఉన్నాడు, ఆయన లోబడే వారిగా ఉన్నాడు. ఒకవేళ ఆ విధంగా హృదయానికి ఏడవబడినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు మనం ఏదో వేరే తిరిగిపోయినప్పుడు ఇక్కడ అంటున్నాడు వీటన్నిటిని నిర్మించాను కనుక నీకు జాగ్రత్త పడని చేస్తున్నాడు. వచ్చినాడు నేను జీవము మరణము ఆశీర్వాదం శాపములు నేను నిన్ను ఆకాశములు నేను సాక్షులుగా తెలుస్తున్నాను. జీవితంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నిరూపించినట్లు యెహోవా నీ స్థానములో నీ వ్యవసాయంతో మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకు నీ స్థానములకు మూలమైన నీ దేవుడు యెహోవాను ప్రేమించి బంధు కలుగులగాక. ఆయన వాక్యములు విని ఆయనను అత్యున్నట్లు దేవమును కోరుకున్నది. నిన్న దినాన్ని చెప్తూ వచ్చింది, నేను మిమ్మల్ని ప్రేమించి మీరు చెప్తాను, మీరు నన్ను ప్రేమించండి అంటే ఆయన వాక్యాన్ని మనం వాక్యకోవటము, ఆయన వాక్యాన్ని మనం అనుసరించటము. ఇలా చెప్పిన ఉపమానాన్ని ఆ యొక్క గమనించిన గురించి చెప్పిన దాని గురించి మనం చూస్తే మాట చెప్తే ఆయన ఏం చేస్తూ వచ్చాడు, హత్తుకున్నాడు, హృదయం తిరిగితే లోబడలేకపోయాడు. అటువంటి స్థితి ఉండవద్దు అని చెప్తూ లోబడాలి. లోబడేది అంటే నేను మిమ్మల్ని ప్రేమించి మీకు దీర్ఘాయువును తర్వాత మీకు మీ ప్రాణములకు మూలమైన నేను మిమ్మల్ని ప్రేమించి ఇస్తాను చెప్తున్నాను కనుక మీరు కూడా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అర్పించినట్లు దేవుడు కోరుకున్నది. నేను మహిమ కలుగునగాక. నాకు ఆ వ్యక్తి అడుగుతూ వచ్చాడు, అయ్యా నేను నిత్య జీవనంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి చెప్తున్నాడు. స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైంది. ఏం చేయాలి? ఆయన మనల్ని ప్రేమించి చెప్తున్న మాటలు మనము ఆయన్ని ప్రేమించి ఆ మాటలు విని ఆ వాక్యాన్ని కలిపి ఆయన హత్తుతాం. అప్పుడు మీకు జీవము కలుగుతుంది.
ఆ విధంగా చేయాలని కోరుతుంది. అందుకే రాయబడుతుంది, ఆయన ద్వారా మనకు జీవమును, సమృద్ధి అయిన జీవమును అనుభవించడానికి ఆయన వచ్చాడు. అయితే ఆయన కంటే ముందు వచ్చా ఆ దొంగ దోషులు ఏం చేస్తున్నది, నాశనాన్ని కలిగిస్తాం. ఆ నాశనం తప్పించి దేవుని మార్గంలో చేతగా మన వృద్ధుల కలిసి చదువు మాటలన్నీ కూడా మన నిలిపిని జీవిస్తూ వచ్చాం. ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా లేదు యాసంతో ఉన్న దేవుడు మారని మరువని దేవుడు. మనము ఈ రోజు ఆయన మాట్లాడి ఆయన కృపతో మనము బలపరచబడుతూ ఆ కృప ద్వారా నిత్య జీవానికి పాత్రలో మనం ఉండటానికి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఇది మన మధ్య సంచరిస్తూ ఆయన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యపు వెలుగును, దేవుని యొక్క సమృద్ధి జీవమును దేవుని చేత మనం స్పందించడానికి ఆయన ఎన్నో విషయాలు మనకు అందిస్తూ ఈ మాటలన్నీ మనం విన్నాయే కదా, మనం తెలుసుకున్నాయే కదా, మనకు ఇంతకుముందు తెలిస్తే కదా అన్నట్టు మనం మనసులో ఉంచుకోవాలి. నన్ను ప్రేమించే విధాన్ని నా దేవుడు మాటలు చెప్తూ వచ్చింది. ఆయన ప్రేమించి ఆయన మాటలు నచ్చుకోవాలి, ఆయన వాక్యం నేను గైపోవాలి అని మన దేవుని గమనించే వారిగా ఉంది. ఎందుకంటే అనుదిన ఆహారము ఒక అనుగ్రహించి మనకి సాధించమని చెప్తూ వచ్చింది. అనుదిన ఆహారం మనకు అనుగ్రహించే ఈ దినానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన ఈ జీవాహారాన్ని బట్టి మనం సమృద్ధి జీవములోకి ప్రవేశిస్తాం. ఇచ్చిన జీవాహారాన్ని బట్టి జీవాన్ని కోరుకుంటూ దేవుని కోరుకుంటూ ఆయన గమనించే వారిగా ఉంది. ఇది రాష్ట్రాది వాళ్ళకి, ఇది రాష్ట్రాది వీళ్ళకి అన్నట్లుగా మనకు అందరికీ మేలు చేసే మాట, అందరినీ బలపరిచే మాట, అందరినీ ధైర్యపరిచే మాట కనుక అందరి కొరకు కూడా పవిత్రాన్ని మాత్రం మనకు వెలుగులో అందిస్తూ వచ్చారు. నేను పంచక వాక్యం మనం వెలుగులో దీవిస్తుందట. మన మంచిగా ఆ యవనస్తులు ప్రేమించే శక్తి మనల్ని ప్రేమించే శక్తి ఉన్నాం. ఆ ప్రేమను మనం మర్చిపోయి ఆ ప్రేమ ఉంది మనం భరించగలిగాం. దేవుని నేత్రాలు చెప్తాం, దేవుని ప్రేమ ఉంది వేరు వారు భరించగలిగాం. మనకు ప్రేమతో చెప్తున్నారు నవ్వించడం, ప్రేమతో శిక్షించడం, ప్రేమతో విద్యగా, ప్రేమతో పరిగెత్తగా, ఏం చేసేదాన్ని నువ్వు అద్భుతుల వారికి ఉన్నప్పుడు దేవాన్ని కోరుకునే వారికి ఉన్నాం, సమృద్ధి వారికి ఉన్నాం. ఆ ఇల్లు హత్తుకున్న వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడని స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తుతులు 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 స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. నిన్ను ప్రేమించటము ఎలాగో నేర్పించావు ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నీ ప్రేమని ఎలా పొందుకోవాలో నేర్పించావు ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వేలాది వేలాది స్తుతులు 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 స్తోత్రమేసయ్యా. నేర్పించావు ప్రభువా, నేర్పించావు. ఈ విషయం ఎప్పుడో నేర్పించావు ప్రభువా. దాన్ని అనుసరించినప్పుడు ప్రభు ఎంతో 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 ఆశీర్వాదకరమైన జీవితాన్ని కూడా అనుభవింపజేశావు ప్రభువా. నేను సాక్షిని ప్రభువా, నేను సాక్షిని ప్రభువా. నీ కొరకు నీ కొరకు నీ కొరకు ప్రభువా త్యాగం చేసుకున్నప్పుడు ప్రభువా నువ్వు దాన్ని చూసి ప్రభువా మళ్ళీ ఆశీర్వాదించే దేవుడవే ప్రభువా. నువ్వు గొప్ప దేవుడివి ప్రభువా. నీ ప్రేమను కనపరిచిన దేవుడవు ప్రభువా. ప్రేమించడం నేర్పిస్తున్న దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమేసయ్యా. ఇంకా నడవాలేసయ్యా, ఇంకా నడవాలి అదే బాటలో, ఇంకా నడవాలి, ఇంకా నడవాలేసయ్యా.
నీకు నచ్చిన రీతిగా నడవాలి ప్రభువా, నువ్వు ప్రేమించే రీతిగానే నడవాలి ప్రభువా. నీకు ఇష్టం పుడుతుంది ప్రభువా మేము అలా చేసినప్పుడు ప్రభువా. నీకు మేము ఇష్టకరంగా ఉండటకు తండ్రి నాయన సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ గుడి నీకు ఇవ్వబడను అని నా దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు. ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే దేవుడే ప్రభువా, మంచి దేవుడే ప్రభువా. నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఎటువంటి కఠిన హృదయం మాలో ఉండకుండా ప్రభువా నువ్వు ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి ప్రభువా. అందులోనే మేలుంది ప్రభువా. తండ్రిగా బోధిస్తున్నావు ప్రభువా, పరలోకానికే తండ్రినైనా తీసుకెళ్లాలని బోధిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జీవించాలి ప్రభువా, నీకు ఇష్టం పుట్టేలాగానే జీవించాలి ప్రభువా. సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి. ఇక ముందున్న జీవితంలో కూడా నీవేది చెప్పితే అదే ప్రభువా, ఎలా చేయమంటే అలాగే చేయాలి ప్రభువా. నువ్వు మంచి దేవుడు యేసయ్యా, నువ్వు ఇచ్చే దేవుడివి ప్రభువా. నువ్వు తీసుకున్నప్పుడు కూడా ప్రభువా మా మంచి కొరకే ప్రభువా అవి తీసేస్తావు ప్రభువా. మంచి కోరుకొని చేసే దేవుడు ప్రభువా. నీకు స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. నువ్వు ప్రేమించి పలికిన మాటలు ప్రశస్తమైన మాటలు ప్రభువా. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ బహు ప్రశస్తమైనది ప్రభువా. అది పొందుకోవాలి అది పొందుకోవాలి అది పొందుకోవాలి ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ ప్రేమను తిరస్కరించకుండా ప్రతి విషయంలో ప్రభువా నీకు నచ్చినట్టే ఉండాలి ప్రభువా. అప్పుడే 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 మాకు జయము ప్రభువా, మాకు జయము జయము జయము. ఆమేన్. విశ్వాసముతో